లో కానీ ఈ సిచ్యువేషన్ లో కానీ అక్క మా వంతు బేసిక్ వాయిస్ వినిపిస్తూ మాకు కూడా ఎప్పటి నుంచో మాకు తోడుగా ఉంటున్నారు. మరి పదవులు వస్తుంటే పోతుంటే ఎక్క, కానీ మీ వాయిస్ మాత్రం మా అందరికీ ఎంత అణగారిన వర్గాల కోసం, మహిళల కోసం మీ వాయిస్ అందరూ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మీకు వెంటనే మంచి స్థాయిలో చూడాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు చంద్రశేఖర్ అక్కడ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరంగం యూనివర్సిటీలో ఇవాళ తమ్ముడు ఇనిషియేట్ తీసుకొని శివ మరియు తన టీం అంతా కూడా ఓబీసీల కోసం పోరాటం, ఇవాళ ఇది మొదటి కాదు, చాలాసార్లు నేను ఇంతకుముందు కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. యువత అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే యూనివర్సిటీలోనే బేస్, రాజకీయాలు మొదలయ్యేది అక్కడే, అన్నీ కూడా అక్కడి నుంచే ఓనమాలు అక్కడే మొదలవుతాయి. కాబట్టి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు నాది ఉంటుందని, ముందు ఉంది, ఇక ముందు కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిపోయినటువంటి పెద్దలందరికీ కూడా, నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న వేదిక పైన ఉన్న నా అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ జనాభాలో సగం మనమని చెప్తున్నాం, ఓబీసీలు 60%, సగం పైన 60% అని చెప్తున్నాం. కానీ మాకు హక్కులు కావాలని కొట్లాడుతున్నాం, మేమెంతో మాకు వాటా అంతా కావాలని అడుగుతున్నాం. ఎందుకు? అగ్రకులాల ఆధిపత్యంతో ఈ స్థాయిలో మనం దిగజారిపోయినామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో జంతువులకు, పశువులకు, పక్షులకు సంఖ్య ఉన్నది. ఏ పక్షి ఎంత ఉన్నది, ఏ జంతువు ఎన్ని ఉన్నాయి, ఏవి ఎంత ఉన్నాయి సంఖ్య ఉన్నది. మరి వాటి మన పైన ఆధారపడి జంతువులకే సంఖ్య ఉంటే మరి మానవులకి ఎందుకు లేదు సంఖ్య అన్నది ఇది పెద్ద ప్రశ్న. ఇవాళ మనుషులే పాలిస్తున్నారు, మరి ఆ మనుషులకి ఈ జనాభా ఇంత ఉన్నది చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ దేశ పాలకులు ఉన్నారా నేను అడుగుతున్నాను. ఇవాళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి బిల్లులు ఏమైనా కూడా వితిన్ 24 hours లో బిల్లులు పాస్ అవుతాయి. బిల్లులు పెట్టలేకపోతే ఆర్డినెన్స్ ద్వారా పాస్ అవుతాయి. మరి ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3వ దొడ్డిదారిన ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి గారికి ఇవాళ ఈ ఓబీసీల పట్ల చిత్తశుద్ధి ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. మీరు మొదటగా చేయాల్సింది, మీరు అధికారంలోకి రాగానే చేయాల్సింది ఓబీసీల యొక్క జనగణన ఎంత ఉన్నది. కులగణన చేసినట్లయితే జనగణన ద్వారా ఆటోమేటిక్ గా ఎవరు ఎంత ఉన్నదని తేలుతుంది. అది తేలితే మేము వాటా అడుగుతాం కాబట్టి ఆ వాటా తేల్చకుండా నాన్సుడు ధోరణిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చాలా సుస్పష్టంగా ఆయన ఒక లైన్ తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో కులగణన చేయాలి, రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు వరకు కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. ఎప్పుడు సందర్భం వచ్చినా ఎక్కడైనా దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే కాదు, ఇవాళ ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు వచ్చినాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్నది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ రిజర్వేషన్లైనా, ఎస్టీ రిజర్వేషన్లైనా ఇవాళ ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే రిజర్వేషన్లు రావాలి. ఆ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు పొందినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ బతుకులు బాగుపడతాయి, వాళ్ళు ఈక్వాలిటీ వైపు వస్తారని చెప్పేసి నమ్మిన సిద్ధాంతం ఆనాడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకు అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, కొన్ని సీట్ల ద్వారా ఇండియా కూటమి ఓడిపోవడం బాధాకరమైన విషయం. నిజంగానే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింటే తప్పకుండా దేశంలో కుల్లగన్న వైపుకి లెక్కలు మొదలయ్యేదని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఇండియా కూటమిలో గొప్పగా పనిచేసినటువంటి యువత, విద్యార్థి స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఇండియా కూటమి కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ అరాచక శక్తులతోటి వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళలో ఉన్నటువంటి భావజాలాన్ని వ్యతిరేకిస్తూ కేవలం హిందుత్వ ఎజెండా అని దాన్ని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు హిందువులకి కూడా చేసింది ఏమీ లేదు.
అలా అని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ వైపు వెళ్తూ ఈ దేశంలో చిచ్చు పెట్టాలి తప్ప దాని పేరు మీద రాజకీయం చేసుకొని ఓట్లు దండుకోవాలన్న ఆలోచన ఉన్నది భారతీయ జనతా పార్టీకి తప్ప ఎక్కడ చిత్తశుద్ధి లేదని మరోసారి తెలియజేస్తున్నా. ఇక మనం చర్చించుకోవాల్సిన విషయం, ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఉన్నది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శివశంకర్ గారు, దివంగత నేత శివశంకర్ గారు, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన ద్వారానే ఇవాళ రిజర్వేషన్లు అన్నది ఇవాళ అమల్లోకి వచ్చినాయని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఇవాళ మండలి యొక్క సిఫారసులని అమలు చేసింది శివశంకర్ గారు. 1950 నుంచి 1920 వరకు ఒక జడ్జి, ఒక ఎస్సీ జడ్జి కానీ ఒక బీసీ జడ్జి కానీ ఎక్కడా కూడా కోర్టులో, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడా లేకుండా ఉన్నారు. ఆయన యొక్క పోరాట ఫలితంగానే ఒక ఎస్సీ జడ్జిని, ఒక బీసీ జడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కేంద్ర న్యాయ మంత్రి అయిన తర్వాత న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయడం ద్వారానే న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ల ద్వారా చాలా మందికి అవకాశాలు వచ్చినాయని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. విద్యార్థులు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అంశాన్ని ఈ సమాజం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటుందంటే ఆయన ఒక ఓబీసీ నాయకుడు కాబట్టి మా యొక్క హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నా అంటే అలాంటి వాళ్ళకి పవర్ వచ్చినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు వాటిని అమలు చేశారు కాబట్టి వాళ్ళు చేసిన పోరాటం, ఆ త్యాగాల ద్వారా ఇవాళ మనం వాటిని అనుభవిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు, పవర్ వచ్చినప్పుడు తప్పకుండా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ రిజర్వేషన్లు జరిగితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలో, లాస్ట్ ఎలక్షన్ సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో కేసీఆర్ గారు కేవలం 18% మాత్రమే అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు. ఇవాళ మళ్ళీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచిస్తామని చెప్పినారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. మొన్నటి వరకు ఉన్నటువంటి బీసీ కమిషన్ మొన్న ఆగస్టు 30వ తారీఖు నాడు అయిపోయింది. కొత్త కమిషన్ ఎన్నుకున్నారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి డాటా కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే అది పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్రభుత్వం వెళ్ళడానికి చిత్తశుద్ధితో ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటుందంటే మనం అధికారంలోకి రావాలి అని అంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో మల్లన్న కొన్ని చెప్పిపోయినాడు. ఇందాక నల్గొండ జిల్లా రాజకీయం చెప్పిపోయినాడు. నేను మహబూబ్నగర్ ఆడబిడ్డగా చెప్తున్నా, మహబూబ్నగర్లో కూడా గదే పరిస్థితి ఉన్నది. మొత్తం 10 నియోజకవర్గాలుంటే 10కి 10 ఒక్కడ కూడా ఒకే ఒక్క బీసీ ఉన్నాడు. మిగతావన్నీ కూడా అగ్రకుర్ణాలతోనే నిండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు రావట్లేదు అంటే మళ్ళీ దానికి 1.25 లక్ష కారణాలు చెప్పే పరిస్థితి ఉన్నది. అందుకనే రిజర్వేషన్లు ఏర్పడినట్లయితే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా ఒక నియోజకవర్గాన్ని ఇచ్చినప్పుడు ఓబీసీలకు కూడా ఆ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారి ఆర్థిక అసమానతలతో తేడా లేకుండా ఒకే వర్గం వాడు సేమ్ ఒకే నియోజకవర్గంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్లో వాళ్ళు ఢీకొనడానికి అవకాశం ఉంటుంది. అగ్రవర్ణాలు ఆర్థికంగా ఉండడం ద్వారా, మనం ఆర్థికంగా బలహీనం ఉండడం ద్వారా దాన్ని ఢీకొట్టాలనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ మేమెంతో మా వాటా కావాలి, మా ఓట్లు కావాలి కానీ మాకు సీట్లు వద్దా అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజులన్నీ కూడా ఓబీసీలవే బీసీలవే అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈబీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలం కనుక ఎడ్యుకేషన్ లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ ఆయన ఏర్పాటు చేసినటువంటి రోస్టరీ విధానం కనుక తీసుకున్నట్లయితే ఆ రోస్టరీ విధానంలో ఫస్ట్ తీసుకున్నటువంటి కోట ఈబీసీ కోట. ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాల కోటా తీసుకోవడం ద్వారా ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ తర్వాత మనం 4వ పొజిషన్ లో బీసీలో ఉండడం ద్వారా 10 స్థానాలు ఉంటే 10 స్థానాల్లో 1 2 3 4 వేసిన తర్వాత మళ్ళీ 5 6 7 8 వేసి 9th పోస్ట్ ఏదైనా ఉంటే అది మళ్ళా
ఈబీసీకే వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ కేటగిరీలో ఈబీసీ తీసుకోవడం ద్వారా ఇక్కడ మనం నష్టపోయినామని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఎంతో వెనుకబడి మనం ఓబీసీలుగా చెప్పుకునేటువంటి మనం ఇవాళ 120 కులాలు దాదాపుగా ఉన్నటువంటి మరి 120 కులాల్లో మనకు వచ్చేటువంటి కోట ఎంత, పైన ఉన్నటువంటి ఒక 5-6 కమ్యూనిటీల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం తప్ప కింద ఉన్నటువంటి లోయర్ గా ఉన్నటువంటి కనీసం వాళ్ళ కులాలు కూడా ఉచ్చరించినటువంటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. అలాంటి వాళ్ళు ఎన్నుడు రావాలి, ఈ సమాజంలో వాళ్ళు కూడా ఎన్నుడు ముందుకు రావాలి అని అంటే ఎప్పుడైతే ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, అది తొలగిపోయేటప్పుడు నువ్వు వాళ్ళకి పొలిటికల్ ఎంపవర్మెంట్ కలిగించినప్పుడు, ఆర్థిక ఎంపవర్మెంట్ వాళ్ళకి కలిగించినప్పుడు మాత్రం అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశ జరగాలి అంటే ఆటోమేటిక్ గా రిజర్వేషన్లు జరగాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ పూర్తి చిత్తశుద్ధితో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ రిజర్వేషన్ల పట్ల ఉన్నది. కాబట్టి మనం ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉన్నది, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనిని ఒక యూనిటీతోనే మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మనలో యూనిటీ లేదన్నది ఈ సమాజంలో ఒక నానుడిగా ఉన్నది, దాన్ని వదిలేద్దాం. ఎవరేమైనా సరే ఎవరో ఒకరు ఒక లైన్ తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళతో కలిసి నడవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఈ మధ్య కాలంలో చూసిన ఇక్కడ అక్కడెక్కడ బీసీ మీటింగ్లు పెడుతున్నారు. ఎక్కడ సంఘం ఉన్నా కూడా అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేయడం అన్నది శుభ పరిణామం. ఇదే మన తొలి మెట్టుగా, తొలి విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు కూడా అలాగే ముందుకు వెళ్ళాలని మీ ఆడబిడ్డగా ఎప్పుడు ఎక్కడ ఏదైనా నా అవసరం, అది ఆర్థిక పరంగా కానీ, గొంతు పరంగా కానీ, మీడియా పరంగా కానీ ఏ రకంగా కూడా నా అవసరం మీకుంటే తప్పకుండా నేను మీతో నిలబడతానని, మీకోసం మన కోసం, మీకోసం మన కోసం ఈ పోరాటం చేయడం కోసం నేను సిద్ధమని తెలియజేస్తూ, ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు ఇవాళ ఉన్నారు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితంగానే వాళ్ళ ముందుకెళ్తున్నాం. ఒక చాకలి ఐలమ్మ అయి ఉండొచ్చు, ఓ రాణి రుద్రమాదేవి అయి ఉండొచ్చు, సమ్మక్క సారక్క అయి ఉండొచ్చు. వాళ్ళ పోరాట ఫలితం వాళ్ళు ఏం చెప్తున్నారు? బానిసత్వానికి ఎదురొడ్డి పోరాటం చేశారు. ఏమి లేని నాడు, ఏ టెక్నాలజీ లేనాడు వాళ్ళు పోరాటం చేశారు. ఇవాళ అరచేతులు స్వర్గం ఉన్నది మన దగ్గర, కానీ ఆ పోరాట పటిమల్లో మనం వెనుకపడి ఉన్నాం. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు శివకు, వాళ్ళ టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, మన యొక్క హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.